ఐక్యతపై కూటమి పార్టీల క్లియర్ పిక్చర్ కనిపిస్తోంది. కింది స్థాయి వరకు వెళ్లేలా సింగిల్ లైన్ క్లారిటీ ఇచ్చారు. ఎలాంటి విభేదాలు లేవు, ఉండబోవు అంటున్నారు చంద్రబాబు. 15 ఏళ్లు కూటమి ధర్మం పాటించాల్సిందే అంటున్నారు పవన్ కళ్యాణ్. కూటమి మాటే మాట అని నిన్న తేల్చేశారు మాధవ్. ద్వితీయ శ్రేణి నేత నోటి దురుసుకి చెక్ పెట్టేలా పార్టీ పెద్దల నుంచి ఆన్సర్స్ వినిపిస్తున్నాయి. ఎన్డీఏ శాసనసభ పక్ష సమావేశంలో సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. 20 నెలల్లో కూటమి నాయకత్వంలో విభేదాలు లేవని, కూటమి ఐకమత్యంతోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమన్నారు. పెండింగ్ పనులు గుర్తించి తన దృష్టికి తీసుకురావాలన్నారు. అంతేకాదు అసెంబ్లీ సమావేశాలను చాలా సీరియస్ గా తీసుకోవాలని, ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు సభ్యులంతా కూడా సభలో ఉండాలన్నారు చంద్రబాబు. కూటమి ధర్మానికి కట్టుబడి పనిచేద్దామని ఎన్డీఏ శాసనసభ పక్ష ఎమ్మెల్యేలతో పవన్ కళ్యాణ్ చెప్పారు. అభిప్రాయ భేదాలుంటే అంతర్గతంగా మాట్లాడుకుందామని, 15 ఏళ్లు కూటమి కలిసి ఉంటేనే రాష్ట్రం అభివృద్ధిలో ముందుకు వెళ్తుందన్నారు పవన్ కళ్యాణ్. పూర్తి అప్డేట్స్ అందించడానికి మా అసోసియేట్ ఎడిటర్ ఈశ్వర్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ఈశ్వర్, ద్వితీయ శ్రేణి నేత నోటి దురుసుకి చెక్ పెట్టేలా ఆన్సర్స్ వచ్చాయని వినిపిస్తోంది. చంద్రబాబు మాట్లాడిన మాటల పూర్తి సారాంశం ఏంటి? ఎగ్జాక్ట్లీ ఈరోజు చాలా కీలకంగా ఎన్డీఏ సమావేశంలో పదే ఐక్యతకి సంబంధించి ఇద్దరు కీలక నేతలు పవన్ కళ్యాణ్తో పాటు ముఖ్యమంత్రి కూడా ఇదే ఐక్యతకి సంబంధించి నొక్కి వక్కానించే ప్రయత్నం చేశారు. సాధారణంగా ఎన్డీఏ కూటమి ఏర్పాటైన తర్వాత దాదాపుగా 1.5 year కంప్లీట్ అయింది కాబట్టి సహజంగానే అసంతృప్తులు ప్రారంభమవుతాయి. వాళ్ళకి సంబంధించి కూటమిలో మిగతా పార్టీలకి సరైన న్యాయం జరగలేదనడం కావచ్చు, లేకపోతే నామినేటెడ్ పదవుల్లో తమకి రావాల్సిన ప్రోరేటా ప్రకారం పదవులు రాకపోవడం పట్ల కావచ్చు, కొంత అసంతృప్తి వ్యక్తమయ్యే అవకాశం ఉంటుంది. సో అట్లాంటి వాటిని ఈ మధ్యకాలంలో పొరపచ్చాలు బయటికి రావడం, అదే సమయంలో కొంతమంది నేతల వ్యక్తిగత బలహీనతలు కావచ్చు, లేకపోతే అరవశ్రీధర్ లాంటి వ్యవహారాలు బయటకు వచ్చిన నేపథ్యంలో కూటమి ఐక్యతకి దెబ్బతీసే అవకాశం కలుపుతుంది, లేకపోతే కూటమి బలహీనపడే ప్రయత్నం జరుగుతుందంటూ పెద్ద ఎత్తున జరుగుతున్న విమర్శలు ప్రతిపక్ష పార్టీ నుంచి కావచ్చు, లేకపోతే బయట నుంచి వస్తున్న విమర్శలని కప్పిపుచ్చే ప్రయత్నం కావచ్చు, లేకపోతే వాటిని ఎదుర్కొనే ఆ ఛాలెంజ్ని స్వీకరించి వాటిని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం కావచ్చు. ఈరోజు వాటితోనే ముఖ్యమంత్రి కావచ్చు పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు అయితే రాజకీయంగా చాలా కీలకమైన దృష్టిని అయితే అందరి దృష్టిని ఆకర్షించిన నేపథ్యం కనిపించింది. కలిసి ఎన్నికల్లో పనిచేసాం, కలిసి విజయం సాధించాం, మళ్ళీ ఇదే ఐక్యత కొనసాగాలి, ఈ విధంగానే మనం ముందుకు వెళ్తేనే భవిష్యత్తులో కూడా మనం గెలవగలం అన్నట్టుగా 2029 ఎన్నికల టార్గెట్ పెట్టుకున్నట్టుగా మరొకసారి చాలా స్పష్టంగా కనిపించింది. ఎందుకంటే ఇది కేవలం చాలా లిమిటెడ్ ఎడిషన్ కాదు, కేవలం తక్కువ కాల పరిమితి ఉన్న బంధం కాదు, ఇది సుదీర్ఘకాలం మనం కొనసాగాలి. దాదాపుగా కనీసం 15 ఏళ్ల పాటు ఈ బంధం కొనసాగాలంటే చాలా కోఆర్డినేషన్ ఇష్యూస్ చాలా ఉండాలి. లోపల ఇష్యూస్ జరుగుతుండొచ్చు, ఏదైనా కూటమి పార్టీల లోపల కొన్ని అనైక్యత సహజంగానే ఉండొచ్చు, కానీ అవి బయటికి రాకుండా చూసుకోగలగాలి, వాటిని లోపలనే పరిష్కరించుకోగలగాలి, వాటికి అవసరమైన మేర సమన్వయాన్ని చేసుకునే ముందుకు వెళ్ళాలి అంటూ పెద్ద ఎత్తున చేసే ప్రయత్నం చేశారు. అలాగే డిసిప్లిన్కి సంబంధించి కూడా మంత్రులకి కావచ్చు, ఎమ్మెల్యేలకు కావచ్చు చాలా కీలకమైన సూచనలు చేశారు. వ్యక్తిగత బలహీనత వల్ల కూటమి ఇబ్బంది పడకూడదు, కూటమి ఐక్యతకి ఇబ్బంది కలగకూడదు అని చెప్పే ప్రయత్నం చేశారు. అదే సమయంలో కేవలం వ్యక్తిగత అంశాలను దృష్టిలో పెట్టుకుని అసెంబ్లీలో మాట్లాడొద్దు, తమకు వ్యక్తిగతంగా జరిగిన అన్యాయం గురించో లేకపోతే అట్లా కాకుండా సామాజిక అంశాలని, ఈ మిగతా సోషల్ ఇష్యూస్ని మీరు అధ్యయనం చేసి అసెంబ్లీకి రావాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి చెప్పే ప్రయత్నం చేశారు. అదే సమయంలో అభివృద్ధి చాలా కీలకంగా జరుగుతుంది రాష్ట్రంలో. ఈ గతంలో ఎప్పుడూ లేనంతగా తాను 4వ టర్మ్ ముఖ్యమంత్రిగా ఉన్నాను, గతంలో ఎప్పుడూ లేనంత స్థాయిలో అభివృద్ధి జరుగుతుంది, దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళాలి, దాని ఓనర్షిప్ తీసుకెళ్ళాలి. మనం కేవలం పని చేస్తే సరిపోతుంది, దాని ప్రజలకు అటు అధికారులకు అవ్వచ్చు, మరోవైపు ఎమ్మెల్యేలకు మంత్రులకు కూడా ఏ సందర్భం వచ్చినా కూడా మంచి చేయాలి, ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉండాలి, వర్క్ ని సీరియస్ గా తీసుకోవాలంటూ ఎప్పటికప్పుడు ఆదేశాలు ఇస్తున్నారు. అంతేకాకుండా సమ్ టైమ్స్ స్వీట్ వార్నింగ్ కూడా ఇస్తున్నారు. ఇవాళ కాస్త డోస్ పెంచారని భావించొచ్చా? ఖచ్చితంగా, ఎందుకంటే ఇది ఒక అకేషన్. కూటమి బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో సాధారణంగా లెజిస్లేటివ్ పార్టీ మీటింగ్ జరుగుతుంది, వీటికి చాలా ఎక్కువ అందరి దృష్టి దీని మీద ఉంటుంది. సో దీన్ని ఆ డయాస్ని, ఆ వేదికని సమర్థంగా వినియోగించే ప్రయత్నం చేశారు. ఇటీవల కాలంలో వెలుగు చూసిన అంశాలు కల్తీ లడ్డుకు సంబంధించి కావచ్చు, లేకపోతే మిగతా అంశాల్లో మెడికల్ కాలేజీల ప్రైవేటైజేషన్ సంబంధించి కావచ్చు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంగా ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా అగ్రెసివ్గా ముందుకు వెళ్ళే ప్రయత్నం చేస్తుంది. వాళ్ళు తప్పు చేసి కూడా ముందుకు వెళ్ళే ప్రయత్నం చేస్తున్నా కూటమి ఎదుర్కోలే
ఎదుర్కోలేకపోతుందన్న భావన ఆ పార్టీ నేతలు వ్యక్తమవుతుంది. దీంతో పాటు ఆ నాయకత్వంలో లోపల ఇద్దరు నాయకత్వంలో ఎలాంటి ఇబ్బందులు లేవని చెప్పాల్సిన అట్లాంటి సిచ్యువేషన్ కూడా ప్రస్తుతం ఉంది. ఎందుకంటే మనం అనుకున్నట్టుగా కొంత కూటమి ప్రభుత్వం ఏర్పాటైంది కొన్నాళ్ళు గడిచిన తర్వాత దాదాపుగా 1.5 సంవత్సరం పూర్తయింది కాబట్టి కొన్ని అసంతృప్తి వస్తే అవకాశం ఉంటుంది. ఎందుకంటే నామినేటెడ్ పదవుల పంపకంలో కావచ్చు, లేకపోతే మిగతా వాళ్ళకి సంబంధించిన కార్పొరేషన్ పదవుల్లో కావచ్చు, లేకపోతే మిగతా స్థానికంగా ఉన్న కొన్ని ఇష్యూస్ వల్ల కోఆర్డినేషన్ ఇష్యూస్లో వస్తాయి. సో వాటిని రూపుమాపాలంటే ఒక బలమైన మెసేజ్ని ఇవ్వాలి. నాయకత్వ స్థాయిలో ఐక్యంగా ఉండాల్సిందే. లోపల ఎన్ని సమస్యలు ఉన్నా కూడా అన్ని అధిగమించి సమన్వయంగా ముందుకు వెళ్లాల్సిందని గట్టిగా చెప్పే ప్రయత్నాన్ని అయితే ముఖ్యమంత్రి కావచ్చు పవన్ కళ్యాణ్ గారిని చేసినట్టుగా మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. రైట్, థ్యాంక్ యూ ఈశ్వర్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.